హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మోహిని ఏకాదశి అంటే ఎందుకంటారు, దేనికోసం చెప్తారు, చిన్న ఉన్నదే చెప్తున్నా ఫ్రెండ్స్. మోహిని ఏకాదశి అంటే సముద్ర మంథనం సమయంలో లక్ష్మి వస్తుంది బండారం పట్టుకొని, విష్ణుమూర్తి పెళ్లి చేసుకుంటారు. అలాగే ఈ సముద్ర మంథన సమయంలో విషం కూడా వస్తుంది ఎప్పుడు ఆఖరిలో. ఈ విషం వచ్చేటప్పుడు అందరూ దూరంగా వెళ్ళిపోతారు, శివుడు మాత్రం ఆ విషం ప్రయోగిస్తారు. ఇంకా మోహిని, నారాయణుడు యొక్క అవతారం మోహిని. నారాయణుడు మోహిని రూపంలో వస్తారు. ఒక అందమైన స్త్రీ రూపంలో నారాయణుడు వస్తారు. అంతేకాదు, ఎందుకు వస్తారు, ఈ అమృతం ఎప్పుడైతే వస్తుందో రాక్షసులు కూడా అమృతం తీసుకోవడానికి లైన్ కట్టిస్తారు. అటువంటప్పుడు ఇంక రాక్షసులు అమృతం తాగిస్తే కుదరదుగా. దేవుళ్ళకైతే ఇవ్వచ్చు, దేవతలకి, రాక్షసులకి ఇస్తే అవ్వదు కదా. అందుకే మోహిని రూపంలో వచ్చి నారాయణుడు ఎవరెవరికి ఇవ్వాలో అందరికీ, దేవతలకి అమృతం ఇస్తారు. ఈ సమయంలో విష్ణుమూర్తికి మోహిని ఒక అందం చూసి శివుడు ఆ అందంకి ఆయనకి మోహిని కోసం, మోహిని అంటే ఇష్టపడతారు శివుడు. అప్పుడే వీళ్ళిద్దరు ఒక కలయిక ద్వారా స్వామి అయ్యప్ప పుడతారు. వాళ్ళిద్దరికి పుట్టే కొడుకే అయ్యప్ప. తప్పుగా అనుకోవద్దు చెప్తున్నానని ఫ్రెండ్స్. అలాగే మోహిని ఎప్పుడైతే అమృతం పట్టుకొని వస్తుందో రాక్షసులు కూడా ఈ దేవత రూపంలో వచ్చి అమృతం తీసుకుంటారు, తాగిస్తారు. దానివల్ల వినండి, నారాయణుడికి కోపం వస్తుంది, విష్ణుమూర్తికి కోపం వస్తుంది. వచ్చి విష్ణు ఒక చక్రంతో వాళ్ళని చంపేస్తారు. ఆ తర్వాత రాహుకేతులు ఏదైతే విషప్రయోగం చేశారో రాహుకేతులుగా వాళ్ళిద్దరూ ఉంటారు. ఆ రోజు నుంచి రాహుకేతులు అంటే చూడండి, మనం ఎప్పుడైతే నవగ్రహ దర్శనం చేసుకోవడానికి వెళ్తాం అక్కడ రాహుకేతు అని ఉంటారు. చాలామందికి రాహుకేతు దోషాలు కూడా ఉంటాయి. అంటే ఆ రోజు నుంచి రాహుకేతు కూడా అవతరిస్తారు. ఈ రాహుకేతు దోషం దూరం చేసుకోవాలంటే చాలామంది లైఫ్లో ఉంటుంది రాహుకేతు దోషం అని. వాళ్ళు మాత్రమే ఆ దోషం పోవాలని వెళ్ళి నవగ్రహాల దగ్గర వెళ్ళి పూజ చేసుకుంటారు. శని సింగనాపూర్లో ప్రత్యేకించి దానికోసం పూజలు చేస్తారు. మనం ఎప్పుడైతే షిరిడి వెళ్తామో శని సింగనాపూర్లో అక్కడ ఈ రాహుకేతు దోషాలు ఇవన్నీ దూరం అవ్వడానికి పూజలు చేస్తారు. లేదు అంతేకాదు, ఒకవేళ అక్కడ వరకు వెళ్ళాలంటే అందరికీ కుదరదు. కాబట్టి మీరు ఇప్పుడు శివ కోవిల్లోని కానీ, నారాయణ కోవిల్లో కానీ, అయ్యప్ప గుడిలో కానీ, చాలా గుడిలో గుళ్ళు ఉంటాయి కాబట్టి, నవగ్రహాలు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి రాహుకేతు దోషాలు ఉంటాయి కాబట్టి అది మనం దూరం చేసుకోవడానికి పూజ చేసుకుంటే రాహుకేతు దోషం పోతుంది. ఇలా మోహిని యొక్క అవతారం. సో మోహిని ఏకాదశి అని అంటారు. ఏమైనా తప్పులు చెప్పుంటే, నేను బయట కూర్చున్నాను కాబట్టి కొంచెం చెప్పడంలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. గుడ్ డే, గుడ్ మార్నింగ్.